హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో శనగపప్పుతో గోంగూర పప్పు చేయబోతున్నాను. ముందుగా గోంగూరని బాగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ముందుగానైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో కప్పు శనగపప్పు వేసి బాగా వాష్ చేయాలి. 2 సార్లు కడిగి వాటర్ వంపేసి పెట్టుకోవాలి. ముందుగా గోంగూర తీసుకుంది అందులో వేయాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే శనగపప్పుతో చేస్తాను, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ముక్కలని మధ్యలో ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్నగా అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు అనేటివి కచ్చపచ్చగా దంచాలి. మనం తింటుంటే నోటికి తగిలితే బాగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఘాటుగా ఉండడానికి. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసి తర్వాత ఒక చుక్క నూనె ఆయిల్ వేసి పప్పు ఉడకడానికి కొంచెం 2 గ్లాస్ వాటర్ పోసి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. గ్లాస్ వాటర్ పోసి ఒక విజిల్ వచ్చాక పెట్టుకుందాం. ముందుగా గ్లాస్ విజిల్ పెట్టుకున్నాక టమాటా ముక్కలు కట్ చేసి అందులో వేసి పప్పు ఇంకా ఉడకదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది టమాటాలు తర్వాత వేసా. మళ్ళీ ఇంకో 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాక దించి పప్పు ఉడికిందో లేదో చూస్తా, చెక్ చేసుకొని బాగా ఉడికింది. పప్పే ఉండాలి, మొత్తం మెత్తగా అయిపోతే కూడా తినబుద్ధి కాదు. పప్పు ఉంటే తినబుద్ధి అవుతుంది. నేను పప్పు గుత్తితో అయినా సరే దేనితో అయినా సరే చేయొచ్చు. నేను గరిటెతో చేశాను. బాగా స్మాష్ చేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు కూడా వేయాలి. నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు. నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు దంచి కచ్చపచ్చగా వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి చిటికెడు స్పూన్ పసుపు వేసి అందులో బాగా కలిపి పప్పులో పోసి వేసేయాలి. కొద్దిసేపు అయ్యేదాకా మరిగించి పప్పుని ఒక 5 minutes దాకా పప్పుని బాగా మరిగించాలి, పోసంతా దానికి ఇంకడానికి. చూడండి, ఇట్లా బాగా మసిలాక రెడీ అయినట్టు. ఇంకా దించేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.